నమస్తే అని బోసుకుమరి. జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారు బయటకు వచ్చి లేఖ రాసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎండగట్టేటువంటి ప్రయత్నం, దేవుడి సాక్షిగా ఆమె ప్రమాణం చేసి మరి చెప్తున్నటువంటి నిజం ఇప్పుడు మొత్తం తెలుగు రాష్ట్రంలో షేక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే దానికి మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తులు కూడా, అంటే ఇప్పుడు విజయమ్మ గారు చెప్పడం దాన్ని ట్రోల్కి గురి చేయడం. మామూలుగా అయితే ఇప్పుడు షర్మిల గారిని ఎల్లని, ఉమ్మని, దుమ్మని, బజార్ వ్యక్తి అని విపరీతంగా చాలా నీచ నికృష్టమైనటువంటి భాషలో షర్మిల గారు తిట్టారు. కానీ ఇప్పుడు విజయమ్మ గారికి సంబంధించి అయితే మాత్రం అంత బూతులైతే తిట్టలేదు, కానీ ఖచ్చితంగా ఆమెను వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా తెలుస్తున్నాయి. గత 2 రోజుల నుంచి మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఆమె లేఖలో పేర్కొన్నటువంటి విషయానికి సంబంధించి అయితే మాత్రం రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉన్నటువంటి ఆస్తులని ఉన్నటువంటి 4 పిల్లలకి, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి 2 పిల్లలు, అదేవిధంగా షర్మిల గారికి ఉన్నటువంటి 2 పిల్లలు, ఈ 4 పిల్లలకు మాత్రం సమానంగా దక్కుతుంది. ఇది రాజశేఖర రెడ్డి గారు చేయలేదు. రాజశేఖర రెడ్డి గారి ఆకాంక్ష మాత్రం 4 పిల్లలకి సమానంగా దక్కాలి అనేటువంటి విధంగానే రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నారు అనేటువంటి విధంగా విజయమ్మ గారు దేవుడి సాక్షిగా ప్రమాణం చేసి చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇలా ఎందుకు చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని చూస్తే మనకు తెలుసు. షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి విభేదాలు వచ్చాయి, ఆస్తుల విషయంలో విభేదాలు వచ్చాయి, రాజకీయంగా విభేదాలు వచ్చాయి, అన్ని రకాలుగా విభేదాలు వచ్చాయి. ఇక్కడ మనకు తెలుసు ఏం జరిగింది అనేటువంటి విషయం అంతా తెలుసు. విజయమ్మ గారు ఎవరి సైడ్ ఉన్నారనేటువంటి విషయం తెలుసు. ఇవన్నీ ఓకే. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, బాగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, విజయమ్మ గారు షర్మిల గారు పక్కన పెట్టేసి భారతి గారికి సంబంధించినటువంటి కుటుంబాన్ని నెత్తిన పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది క్లారిటీగా అర్థమవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, పార్టీ అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నది, నిలబడింది అప్పుడు విజయమ్మ గారు, అదేవిధంగా షర్మిల గారు, ప్లస్ అదేవిధంగా వివేకానంద రెడ్డి గారు, అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు. వివేకానంద రెడ్డి గారు మొదట్లో వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విధానంలో, ఆ తర్వాత అయితే మాత్రం విజయమ్మ గారు, అదేవిధంగా షర్మిల గారు పూర్తిగా అండదండలుగా ఉండి తమ రక్తాన్ని చెమటగా మార్చి వైసీపీ పార్టీ నిలబెట్టారనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. మరి ఇది కాదని చెప్పగలిగినటువంటి దమ్ము ఎవరికైనా ఉందా? లేదు. ఖచ్చితంగా నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత రాజకీయంగా షర్మిల గారిని దూరం చేశారు. అవినాష్ రెడ్డి గారిని, అదేవిధంగా భారతి గారికి సంబంధించిన కుటుంబాన్ని ఎత్తి పెట్టుకున్నారు. రాజకీయంగా వాళ్ళని ఎంకరేజ్ చేశారు. కనీసం కడప ఎంపీ సీటు ఎవరికి ఇవ్వాలి? వాస్తవంగా చెప్పాలంటే షర్మిల గారికి ఇవ్వాలి. షర్మిల గారికి ఆఫర్ చేయాలి. ఆమె అడగలేదు కదా, ఆమెకి ఇవ్వాలి. లేదా ఖచ్చితంగా ఏదో ఒక పదవి ఇవ్వాలి. అదేవిధంగా విజయం గారికి లేకపోతే ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఓకే, కానీ అది కూడా తీసేశారు. అది తీసి పక్కన పెట్టేస్తే షర్మిల గారికి రాజకీయంగా ఏ రకంగానూ సపోర్ట్ చేయలేదు. నెంబర్ 2, ఆస్తుల విషయంలో కూడా ఆమెకు అన్యాయం జరిగింది అనేటువంటి విధంగా డైరెక్ట్ గా సొంత తల్లే చెప్తోంది. రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి, షర్మిల గారి తల్లి ఆమె స్వయంగా చెప్తుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి అన్యాయం చేశారు ఆస్తుల విషయంలో అని చెప్పేసి. ఇక అది కూడా తప్పు అనేటువంటి విధంగా మాట్లాడితే, ఇక డైరెక్ట్ గా రాజశేఖర రెడ్డి గారు బతికి వచ్చి కాదు ఇది తప్పు అని చెప్పేసి చెప్పినా కూడా ఎవరు నమ్మడేమో. మరి అంత ఘోరమైనటువంటి పరిస్థితుల. సరే, మనం నిజం మాట్లాడుకుందాం. ఫైనల్ కన్క్లూజన్ లో నిజం మాట్లాడుకుందాం. అదేంటంటే, అసలు రాజశేఖర రెడ్డి గారికి ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఆయనకు ఆస్తులు లేవు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఓకే, మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఇది మనం క్లారిటీగా తెచ్చుకుందాం. ఇప్పుడు కొంతమంది ముష్టి మేధావులు ఏం చెప్తున్నారంటే, రాజశేఖర రెడ్డి గారికి అసలు ఆస్తులే లేవు అని చెప్పేసి అప్పట్లో ప్రచారం చేశారు కదా మీరు. మరి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఆస్తులే లేనప్పుడు ఏం పెట్టి పంచమన్నాడు? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నాయి అని చెప్పేసి అంటున్నారు కదా. మరి సరే, దీనికేమైనా స్టికాన్ అవుతారా? స్టికాన్ అవ్వండి. నేను చెప్తా విషయం. అసలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కంపెనీలు ఏంటి, ఏమున్నాయి చెప్పండి మీరు. అసలు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు ఏ ఆస్తి ఉన్నా కూడా ఉమ్మడి ఆస్తి అవుతుంది కదా. మరి ఉమ్మడి ఆస్తి అయినప్పుడు అందరికీ పంచాలి కదా. రాజకీయంగా ఇప్పుడు విజయమ్మ గారిని, షర్మిల గారిని ఉపయోగించుకొని, అదే విధంగా ఇప్పుడు షర్మిల గారి విషయంలో మామూలుగా జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారిని ఉపయోగించుకున్నారు. ఆమెకు రాజకీయంగా ఎలాంటి లబ్ధి చేకూర్చలేదు. సునీత గారి తండ్రి చచ్చిపోతే ఆ దాన్ని కూడా అడ్డం పెట్టుకున్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, ఆ సింపతి దాన్ని నిలబెట్టుకోవడానికి చెల్లిని, తల్లిని వాడుకున్నారు. ఆ తర్వాత ప్రతిపక్షంలోకి, అధికారంలోకి వచ్చి వైసీపీ పార్టీని జస్ట్ ఒక సెటరైట్ చేసుకున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా తీసుకుని వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఒక చెల్లికి సంబంధించినటువంటి సింపతిని వాడుకుని ముఖ్యమంత్రి అయ్యారు. ఇది అందరూ మాట్లాడుకున్నటువంటి విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి కొన్ని వ్యాపారాలు చెప్తాను నేను. ఇప్పుడు భారతీయ సిమెంట్స్ ఉంది. భారతీయ సిమెంట్స్ ఎప్పుడు స్థాపించారు? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలోనే. అదే విధంగా సాక్షి న్యూస్ పేపర్ ఎప్పుడు స్థాపించారు? అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే కదా. మరి సాక్షి టీవీ ఎప్పుడు పెట్టారు? అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి టైంలోనే కదా. ఇప్పుడు భారతీయ సిమెంట్స్ ఎవరు లీడ్ చేస్తున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ కదా. మరి సాక్షి టీవీ గానీ, సాక్షి పేపర్ గానీ ఎవరు లీడ్ చేస్తున్నారు? భారతి గారే కదా. మరి ఇంకా జగతి పబ్లికేషన్స్ అని, ఇందిరా టెలివిజన్స్ అని ఇవన్నీ ఉన్నాయి, చాలా ఆస్తులు ఉన్నాయి. అది కూడా కాకుండా బెంగళూరులో పెద్ద ప్యాలెస్ ఉంది, మరి ఇడుపులపాయ, ఇట్లాగే చాలా ప్యాలెస్ ఉంది. ఇవన్నీ ఎప్పుడు కట్టించినాయి? రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి టైంలోనే కదా చేసింది. ఇవన్నీ కూడా చేసింది. మరి ఈ ఆస్తులన్నీ ఎలా వచ్చాయి? ఈ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మరి రాజశేఖర రెడ్డి గారు బతుకున్నటువంటి టైంలో ఇప్పుడు రాజశేఖర రెడ్డి సాక్షి టీవీలో, సాక్షి ఛానల్లో కనీసం రాజశేఖర రెడ్డి గారు బొమ్మలేదు. ఇప్పుడు అసలు ఆయన ఫోటో పెట్టట్లేదు. ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు లేదు. అది రెడ్ కలర్స్ అన్ని మార్చేసి బ్లూ కలర్స్ అన్ని పెట్టేశారు.
అంటే ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే రాజశేఖర రెడ్డి గారికి సంబంధం లేకుండా, రాజశేఖర రెడ్డి గారి సపోర్ట్ లేకుండా ఇవన్నీ వచ్చాయా? మరి ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే వచ్చాయి. మరి ఉమ్మడి ఆస్తి అవుతుంది కదా. మరి ఇది గమనించాలి. అంటే వాస్తవం చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి టైంలో ఏమీ లేవు ఆయనకి అనేటువంటి విధంగా మాట్లాడటం నిజం అయితే, మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ ఆస్తులను సంపాదించారనేది కూడా వాస్తవమే కదా. మరి అప్పుడు ఇద్దరికి వస్తాయి కదా. దాంట్లో తప్పు ఉందో ఒప్పు ఉందో ఈడియో గీడియో ఇవన్నీ తీసేసింది. సరస్వతి పవర్స్ ఉంది, మరి అప్పుడుదే కదా. ఏదైనా తీసుకోండి, పవర్ ప్లాంట్లు కానీ వాళ్ళకు ఉన్నాయి, పవర్ ప్లాంట్లు ఉన్నాయి. ఈ దానికి సంబంధించి కర్ణాటకలో చందూరు పవర్ కంపెనీ లిమిటెడ్ ఉంది. అది ఎప్పుడుదో 1999 ఎవరిదో ఉంటే దాంట్లోకి ఈయన షేర్ హోల్డర్ గా వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి షేర్ హోల్డర్ వెళ్ళి ఇప్పుడు ఆయన ఓనర్ కూర్చున్నాడు. అంటే ఇది మొత్తం తీసుకోవడానికి ఎంత చేసి ఉంటారు, ఎంత విధానం జరిగి ఉంటది, ఎన్ని కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాతే కదా ఇవన్నీ జరిగింది. మరి ఏం మాట్లాడతారా మీరు? నాకు అర్థం కాదు. కొంతమంది దుర్మార్గంగా మాట్లాడతారు. ఇక్కడ నిజాన్ని ఎవరు కప్పట్లేరు. ఒకటైతే క్లారిటీ, ఎప్పుడైనా తోడబుట్టినటువంటి ఆడపిల్లలు సంతోషంగా ఉండాలి. ఎవరైనా మన తల్లిదండ్రులు ఎవరైనా కనుక్కోండి, తోడబుట్టినటువంటి ఆడపిల్ల కన్నీళ్లు పెట్టకూడదని అంటారు. అట్లా పెడితే మన కుటుంబానికి మంచిది కాదు అని అంటారు. ఏమైనా సరే తోడబుట్టిందని సంతోషంగా చూసుకోవాలనేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి దీన్ని పనిచేశారు, డబ్బులు పనిచేసేశారు, షర్మిల గారు ఫెయిల్ అయిపోయారు, జగన్ గారు హిట్ అయిపోయారు అని చెప్పేసి అంటారు. ఎప్పుడు సంపాదించారు, ఎవరికి ఇచ్చారు? మరి సాక్షిలో ఆమెకు వాటా ఉంది కదా, మరి జగతి పబ్లికేషన్స్ లో అవన్నీ ఉన్నాయి కదా, మరి సందూర్ పవర్స్ లో ఆమెకి వాటా ఉంది కదా, ఇవన్నీ ఉన్నాయి. సరే, కొన్ని తీసుకున్న రాజశేఖర రెడ్డి గారు సంపాదించినటువంటి విధానంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇవన్నీ వచ్చాయి. మరి అప్పుడు ఇద్దరికి దక్కుతాయి అవి. సింపుల్ అండ్ సింపుల్. మరి ఇంత చిన్న విషయాన్ని ఎలా లాజిక్ మిస్ అవుతారు? మరి మీరేమంటారు చూద్దాం.